కారులో మహాలక్ష్మి చక్రి ఇద్దరు వెళ్తుండగా ఏంటి మీ నాన్నగారికి ఇలా జరగడానికి కారణం నేనంటే అవును ముమ్మాటికి మీరే, మీ వల్లనే ఇలా జరిగింది. ఏదో అలా తీసుకెళ్ళింటే అయిపోయేది కదా, అది కాస్త మీరు పోలీస్ స్టేషన్లకు పోలీసులు దొరకడము, అక్కడికి వెళ్ళడము, పెళ్లి చేసుకోవడం ఇదంతా మా నాన్నకు నచ్చలేదు. మా నాన్న కళ్ళ ముందరనే తాళి కట్టడం ఇదంతా నచ్చకనే కదా ఇదంతా జరిగింది. బాధపడకండి ఏం కాదు అని మహాలక్ష్మి ఏడుస్తుంటే ప్లీజ్ ఏడవకండి, అలా ఏడుస్తే బయట ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటే అయినా ఇంత అర్జెంట్ మూమెంట్లో కారు ఆపావేంటి, కారు ఆపానా మరి మీరు అన్న మాటలు అంటే నేనేమనట్లే కానీ తొందర పదండి అని అంటే అయినా ఏం కాదు మీ నాన్నకి నీకెలా తెలుసు అంటే ఏదైనా అయితే ఈ పాటికి మనకు ఫోన్ వచ్చేది కదా, రాలేదు అని అంటే ఏం కానట్టే కదా మీరు ఏడవకండి అని చెప్పి అలా వెళ్తుంటే అప్పుడే పోలీసు చక్రికి కాల్ చేస్తుంటాడు. హలో సార్ అని చక్రి అడగగానే పోలీస్ స్టేషన్ కొత్త పెళ్లి కొడుక ఎలా ఉన్నావు అంటే బాగున్నాను సార్, అమ్మాయి ఎలా ఉంది, బాగుంది, మంచిగా చూసుకో, సరే ఒకసారి నువ్వు రావాలి. నేనా, ఎందుకు సార్ అంటే నువ్వే కాదు ఆ అమ్మాయిని కూడా తీసుకొని రావాలి. ఎందుకు సార్ అని అంటే మీకు చట్టపరంగా పెళ్ళి అయిందని చూపించుకోవడానికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసాం కదా, ఆ సర్టిఫికేట్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళానంటే నేను ఒక్కడిని వస్తే సరిపోదంటే సరే సగం చించిస్తే సరిపోతుందనికంటే లేదు అయితే తీసుకొని రా, సరే సరే వస్తా, నా దగ్గర నా నివేశాలు అని చెప్పి పోలీస్ అనుకుంటాడు. ఫోన్ పెట్టేసి అలా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళాక ఏం చూసుకుని కొడుకు పెళ్లి చూసుకున్నా ఏది కోడలు గోడలు కట్టి దాచిపెట్టావా? అబ్బబ్బబ్బ ఇంట్లో కూడా ఒక పెళ్లి అయిందని ఇప్పుడు ఆడపిల్ల వచ్చిందని నేల మీద నిలబడ్డావా? ఆడవని చేసావు కదా. అబ్బా కొడుకులు అసలు ఆగారా? బాజాలు, భజంత్రీలు, పాటలు, డాన్సులు. తెల్లారులేస్తే మీ మొహన పూడిది కొట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. ఏకిన్కా సుల్తాన్ లాగా ఒక్కరోజు కోడలు తీసుకొని మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ రెండు పెళ్లిళ్ళు పెటాకులైనట్టే ఈ పెళ్లి పెటాకులైపోయింది. అంతే మరి. నా శాపం మామూలు శాపమా? జరిగి తీరాల్సిందే. నీకు చాలు ఊరంతా తెలిసిపోయింది, నీ ఇంటి గురించి తెలిసిపోయింది. మా వాటా మాకు పంచకుండా అంతా నువ్వే ఉంచుకున్నందుకు మా ఉసురు తగిలి నీ ఇల్లు ఎప్పటికీ ఏ శుభకార్యానికి నోచుకోకుండా పోతుంది. చూడి గచ్చులుడి ఊడ్చెత్తి ఇక్కులేక ముక్కు పెట్టే ఆడది లేక నీ ఇల్లు పెద్ద దయ్యాల కొంపలా తయారవుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 3 భాగాలు చేసి మా భాగం మాకు పంచాయి. దుబాయ్లో ఒంటెల్ని మేపుతున్నాడు అనుకున్నావేమో, ఒంటరిగా ఉన్న ఓ ఆడదాన్ని చేరదీశాడంట తెలుసా? మంది కాపురాల గురించి మాట్లాడే ముందు నీ కాపురాన్ని కాపాడుకోవాలి, లేదంటే వాడక్కడ రెండో దాంతో కాపురం ఎలగబెడతాడు, నీ నోట్లో తుమ్ము కొడతాడు. వాడికి అంత ధైర్యం కూడానా? చెప్తాడు సంగతి. నాతో పెట్టుకుంటావా, నువ్వు ఈ ఒక్కరోజే ఆనందపడతావు. ఇప్పుడు నేను చెప్పిన మాటలకు నువ్వు జీవితాంతం అనుమానంతో సస్తుంటావు. ఎలా ఉంది ఇప్పుడు నా శాపం? మహా వాళ్ళ ఇంటికి వెళ్ళి దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. మహా ఏడ్చుకుంటూ వెళ్తుంటే మీ నాన్నగారికి ఏమీ కాదు అని చెప్పి ఇక్కడ చక్రి సముదాయిస్తుంటాడు. తను మహా ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతుంటే వాళ్ళనే వచ్చి ఆగు, ఎందుకు వచ్చావు? చావు బతుకు మధ్య హాస్పిటల్లో పడుతున్నాడు, నీకెందుకు? నీకు నానెందుకు? ఆయనకి ఏమైతే ఎందుకు? అసలు ఎందుకు వచ్చావు? చూడాలని వచ్చావు? నువ్వు ఆయన ప్రాణం తీయడానికి పుట్టావు, ఆయన పరువు తీయడానికి పుట్టావు. చేసినంత చేసి ఏమో పెట్టుకుని వచ్చావు. వెళ్ళావు. అసలు ఏమైంది నాన్నకి? ఏం చెప్పను? నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక సొసైటీలో ఆయన గౌరవాన్ని తెచ్చుకోలేక నీ మోసం భరించలేక ప్రాణాలు తీసుకోపోయారు. అనుకోలేదు, నాన్న చేసుకుంటాను అనుకోలేదు. నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. అసలు చాలా ఆపు. ఇప్పుడు వేర్చిన ఎవరు కరగరు, కాళ్ళ మీద క్షమించరు. ఉండడానికి కూడా అర్హత లేదు. మా నాన్నని పిలిచే హక్కు లేదు. గెట్ అవుట్. ఏం మాట్లాడుతున్నావు? నేనేది కావాలని చేయలేదు. అంత నా చేతుల నుంచి జారిపోయాకే పారిపోవాలనుకున్నాను. రౌడీల్ని గోండాల్ని వెనకేసుకొచ్చి మీరే పెద్ద చేశారు. నా జీవితమే నా చేతుల్లో లేకుండా చేశారు. ఇంకా నాదే తప్పంటావా? మరి నువ్వు చేసిన పనేంటమ్మా? నీ వల్ల మీ నాన్న పేరు పోయింది, పరువు పోయింది, ప్రాణం పోతే వీళ్ళకెవరు దిక్కు? నీ సుఖం నువ్వు చూసుకున్నావు కదా, వెళ్ళు. లక్షణమైన సంబంధం చూస్తే కాదని ఒక డ్రైవర్తో లేచిపోయావు. ఆది కాబట్టి మాటలతో చెప్తున్నాడు, ఇంకొకరైతే నిలువున చంపేసేవాళ్ళు. ఇంకా ఏం చూడాలని వచ్చావు? వెళ్ళు. అయ్యో, మీ అందరికి ఎలా చెప్పను? నాన్నగారిని ఒక్కసారి చూసి వెళ్తుంది. ఏ హాస్పిటల్లో ఉన్నారు? నువ్వు చెప్పడానికి నా ముందు నిలబడే హక్కు కూడా లేదు నీకు. నాలుగు కట్టే కదా, తీసుకెళ్ళు. అసలు నీకెందుకేనాడు, బయటికి వెళ్ళు అని చెప్పి తనను నెట్టేస్తుంటే చక్రి తన మీద చేయేస్తే బాగుండదని ఆ మాట చెప్పడానికి నువ్వెవడరా అని చెప్పి చక్రిని కొడతాడు ఆది. అయితే
తను కొట్టడానికి చెయ్యెత్తితే మహా ఆపుతుంది. పోలీస్ స్టేషన్ అప్పటి నుంచి చూస్తున్నానండి, పెళ్ళైన అంత ముందు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా మీదనే చేయి చేసుకుంటున్నారు. అసలు నేనేం చేశానంటే అయినా కూడా నువ్వేంటిరా నాకు చెప్పేదని చెప్పి ఇద్దరు ఒకరికొకరు చొక్కాలు పట్టుకొని గొడవ పడుతూ ఉంటుంటారు. ఇక్కడ మహా వద్దు ఆది ఆగు ఆగు అని ఎంత చెప్పినా కూడా ఆగకుండా గొడవ పడుతుంటారు. ఆ గొడవ కాస్త పెద్దదై అందరూ వచ్చేస్తుంటారు వాళ్ళనిద్దరిని విడిపించడానికి. ఏం జరుగుతుంది అని అందరూ వచ్చి ఎంత చెప్పినా కూడా ఆది వింటలేడు, అక్కడ చక్రి వింటలేడు. ఆది అయితే ఆవేశంతోనే ఎక్కువగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆది కాబట్టి కామ్గా ఉన్నాడు. మేమైతే ఇలా ఉండకపోదాము, ఒక రౌడీగాని చేసుకొని పెళ్లి చేసుకున్నామని అందరూ అవమానిస్తున్నారు కదా. ఇక్కడ గొడవ పడుతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి అసలు ఇంకా జరిగిందంతా చేసిందంతా సరిపోదా, మళ్ళీ వచ్చి ఈ రౌడీగానితో వచ్చి గొడవ చేస్తున్నావు, వెళ్ళిపో అని చెప్తే అక్కడ నుంచి ఏడ్చుకుంటూ మహా వెళ్ళిపోబోతుంటే రే హౌ డేర్ యూ, మళ్ళీ ఎందుకు వచ్చావురా, ఈ రౌడీగాని తీసుకుని ఎందుకు వచ్చావు అని చెప్పి మహా వైపు అడుగుతుంటే మహా అతన్ని కోపంగా చూస్తుంది. రే పిల్లకొడా, ఈ ఇంట్లో కంటే కోపం ఉండడంలో ఒక అర్థం ఉంది, నీకెందుకు నా మీద కోపం అని అంటే అసలు ఈ రౌడీగాని ఎలా పెళ్లి చేసుకున్నావు, నాలో లేనిది వీళ్ళలో ఉన్నది ఏంటి, చదువా ఆస్తా అంతస్తా, అసలు ఏం చూసి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంటే మహా అతని వైపు కోపంగా చూస్తూ అలా నిలబడి ఉంది. చక్రి మైండ్ యువర్ టంగ్ అనేసరికి నేను నీకే చెప్పేది ఏంటర్ అనేసరికి మహా వచ్చి గొడవ విడిపిస్తుంది. వీటితో మనకు మాట్లాడేది, నువ్వు ఫస్ట్ కార్తీ వెళ్ళిపోతుంటే నేను మాట్లాడుతుంటే నువ్వేంటంటే నేను అసలు మనిషిలాగానే చూడట్లేదు, నేను అర్జెంటుగా వెళ్ళి మా నాన్నను చూడాలనుకుంటున్నాను. వెళ్ళు చూడు ఇదంతా నీ వల్లనే జరిగింది, మీ నాన్న అలా అవ్వడానికి కారణమే నువ్వు, అయినా ఇంత జరిగినాక కూడా నీ మొహం మీ నాన్న చూస్తాడని అనుకుంటున్నావా, ఎలా అనుకుంటున్నావు, వెళ్ళు అని అంటే ఇదంతా నీకు అనవసరం, ఇది నా పర్సనల్. ఇప్పటికీ నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, గోల్డెన్ ఛాన్సు, నీ మెడలో ఉన్న ఆ తాడు తీసిపడి నేను ఒక బంగారుతో ఉన్న పుస్తల తాడు నీ మెడలో వేస్తాను, మనం పెళ్లి చేసుకొని కెనడా వెళ్ళి హ్యాపీగా ఉందాం రా అని చెప్పి మహా చేయి పట్టుకొని పిలుస్తుంటే అక్కడ చక్రి అడ్డుపడతాడు. ఏంట్రా వచ్చేది అని చెప్పి మహా వాని చెంప పగలగొట్టి ఏంట్రా వచ్చేది, నీవు రాకముందుకు ఈ ఇంట్లో నేను యువరాణిలా పెరిగాను, నీ గురించి ఎంత చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు అస్సలు అర్థం చేసుకోవట్లేరు, అర్థం కావట్లేదు వాళ్ళకు, నీ మూలంగా నా ఇంటికి నేను దూరం అయ్యాను, క్యారెక్టర్ లేనిదాన్ని అయ్యానని ఒంటరిదాన్ని అయిపోయానని చెప్పి ఇక్కడ బాధపడుతుంది మహా. నువ్వు వచ్చాక గొడవలన్నీ మొదలయ్యాయి, నీ వల్లే నేను ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. నీ గురించి ఎంత చెప్పినా మా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. నీ మూలంగా నా ఇంట్లో నేను పరాయిదాన్ని అయ్యాను, క్యారెక్టర్ నా ఇంటి నుంచి నేను దూరం అయ్యాను, మా నాన్నకి దూరం అయ్యాను. ఆయన ప్రాణం ఎదుకొచ్చింది ఇప్పుడు, దీనంతటికి కారణం నువ్వేరా. నీ దరిద్రపు కొట్టు పాదం ఎప్పుడైతే మా ఇంట్లో పెట్టావో అప్పుడే మాకు దరిద్రం చుట్టుకుంది. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. మాట్లాడండి, మనం అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళి మీ నాన్నగారిని చూడాలి, పదండి. ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కాదేంటండి, మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటుంది, గోల్డెన్ లైఫ్ని వదులుకుంటుంది. ఈ అమ్మాయికి అర్థమే కదా, స్టూపిడ్ గర్ల్. కన్నా కాలేజ్కి వెళ్తుంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చి చూడు నేను చెప్పింది నిజమో కదా, కన్నానే అడుగురా అని చెప్తే ఏంట్రా నిజమని అంటే మీ అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట కదా, ఎవరు చెప్పారంటే అందరూ చెప్పుకుంటున్నారు, ఆయన చెప్పు తెగ్గుద్దురంటే ఎన్నున్నారా నీకు చెప్పులు తెగ్గడానికి, ఆయన మీ ఇంట్లో ఎలా ఉంటుందిరా అని చెప్పి కన్నని ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తూ ఉంటారు. తర్వాత మహా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ నాన్నని చూసి ఏడుస్తుంది, నాన్న అని పిలుస్తుంది. నీకు మాకు ఏంటి సంబంధం అమ్మా, అలా పిలవకు. భర్త పొలిలాగా ఉండేవాడు, ఇవాళ నువ్వు చేసిన పనికి ఆయన లోపల ప్రాణాలతో పోరాడుతున్నాడు. మళ్ళీ నీ నీడ కూడా ఆయన మీద పడనివ్వకు. అమ్మా వస్తుందని లేదమ్మా, అసలు వద్దు, ఏం చెప్పదు. పోలీస్ స్టేషన్ లో నువ్వేం మాట్లాడావో తెలుసు, మీ నాన్నని ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టావో తెలుసు. ఎంత ధైర్యమే నీకు, పిలిచిన బంధువులందరి ముందు పోయి పోయి నా కూతురు మోసం చేసిందన్న నిజాన్ని తట్టుకోలేక ఒంటి పగిలి పని చేశాడే. ఏంటమ్మా ఇది, ఐసీయూలో సీరియస్ పేషెంట్స్ ఉంటారు, ఇలా అరుస్తున్నారేంటి? ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి, కాస్త సైలెంట్ గా ఉండండి. సారీ సిస్టర్. ఎంతో ఖర్చు పెట్టారు, ఎన్నో ఏర్పాట్లు చేశారు, నా కూతురు పెళ్లి అన్నారు కన్నా చెయ్యాలని ఎన్నో అన్నారు. కూతురికి రాత్రి ఆశలన్నీ ముక్తం చేసావు కదా, ప్రామిస్తున్నారా? తేవడానికి నేను కన్నమా, నాన్నకన్నా జరుగుతుందని నేను అసలు ఆలోచించలేదమ్మా. రాత్రి డ్రైవర్ కి అన్నం పెడుతుంటే నీ కూతురు ఎంతో గొప్పగా అనుకున్నాను, కానీ ఇలాంటి పని చేస్తావని మాత్రం ఆలోచించ
ఆలోచించలేకపోయాను. వద్దు, ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే నీ వల్ల నా కుటుంబానికి వచ్చిన మచ్చ చాలు. నీ మోహం చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. వెళ్ళు. అమ్మా, ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా. నేను చెప్పేది వినమ్మా. నేను నీ కూతుర్నమ్మా. ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయకపోతే మరి ఇదేంటే? నీ మెడలోకి ఎలా వచ్చింది? అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం అనుకుంటే నీకు నచ్చిన వాడితో లేచిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు కదే. ఇంకా ఏ తప్పు చేయలేదంటే వెంటి? అత్తయ్య కొంచెం మెల్లగా మాట్లాడండి, హాస్పిటల్లో కదా. వదిన ఒక్కసారి నాన్నను చూస్తాను వదిన, ప్లీజ్ వదిన అంటే వద్దు. నీ మొహం చూస్తే ఆయన ప్రాణమే పోతుంది. అది కూడా జరగమంటావా చెప్పు. నీ తాళి కోసం నా తాళి తెంచమంటావా చెప్పవే చెప్పు అని అలా అమ్మ ఆవేశంగా కోపంగా అడుగుతుంది. హారిక ఇది మళ్ళీ నా కంట కనపడకూడదు, తీసుకెళ్ళిపో అంటే నేను చూసుకుంటాను అత్తయ్య అని చెప్పి మహిని తీసుకెళ్ళబోతుంటే వదిన వదిన అని ఎంత అడిగినా కూడా ఆగకుండా వాళ్ళ వదిన మహాను తీసుకొని బయటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ కోపంగా చక్రి వైపు చూస్తే చక్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ వదిన మహాని తీసుకొని కొంచెం బయటికి వెళ్ళి ఉంటే అక్కడికి చక్రి వెళ్ళి నిలబడితే వాళ్ళ వదిన కూడా చక్రి వైపు అలా కోపంగా చూస్తే తను కొంచెం దూరం వెళ్ళి ఆగి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మహా అంటుంది, వదిన నేను చెప్పేది నువ్వైనా విను వదిన అని చెప్పి చెప్పబోతుంది మహా. ఇంకా ఏం చెప్తావు? మామయ్య గారి గౌరవం గురించి ఏమి ఆలోచించకుండా ఇంత పని చేశావు, ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నేను నీకోసం ఎంత సపోర్ట్ చేశాను అదంతా మర్చిపోయావు కదా. నేను నీతో తర్వాత చెప్తాను వదిన, ఒక్కసారి అయితే నాన్నను చూసి వెళ్తానంటే ఇప్పుడు వద్దు మహా, ఇప్పుడు అది ఎవ్వరికి మంచిది కాదు, ఈ పరిస్థితుల్లో చూడకపోవడమే మంచిది అని చెప్పి వాళ్ళ వదిన చెప్తుంది. నేను ఏ తప్పు చేయలేదు వదిన అంటే ఇప్పుడు తప్పుల గురించి ఎవరు మాట్లాడటం లేదు మహా, ఇప్పుడు వాటి గురించి మాట్లాడే పరిస్థితులు కూడా లేము, నువ్వు వెళ్ళు మహా వదిన. చక్రి వచ్చి మేడం అని అడిగేసరికి నువ్వేం మాట్లాడకు, నేను నీ గురించి చాలా తక్కువ అంచనా వేశాను, ఇంత దూరం వస్తుందని అస్సలు ఊహించలేదు, ఆలోచించలేకపోయాను. వదిన నువ్వైనా అమ్మతో చెప్పు, నేను నాన్నను చూడకుండా అస్సలు వెళ్ళలేను. నేను నాన్నను చూడాలి వదిన, ప్లీజ్ నువ్వే ఎలాగైనా చూడేలాగా చేయి వదిన, చూడేలాగా చూడు వదిన అని చెప్పి బ్రతిమలాడుతుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్. రేపు జరగబోయే ప్రోమో ఏంటనేది కూడా చూద్దాం. తెలిసినాడా ఆ అమ్మాయి వెళ్ళిపోయే రకం కాదు, ఇప్పుడు ఉండడానికి వచ్చింది అని పిలిచి తీరాలి. చక్రి వదిని తీసుకొచ్చిన తర్వాత రిసెప్షన్ పెట్టి అందరినీ పిలవాలి. మనకి జరిగిన పెళ్లి నిజం పెళ్లి కాదని తెలిసాక ఇంకా నాకు అక్కడికి రావాల్సిన పరిస్థితి రాదు కదా. మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసరికి చక్రి గుండె 100 ముక్కలైనట్టుందండి. మిగిలింది రేపు చూద్దాము. ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.